అయితే స్వామి ఇప్పుడైతే మనకు అందరికి తెలిసినదే, బోనాల జాతర అనగా గుర్తుకు రాగానే శివసత్తులు, ఆటలు పాటలు, మళ్ళీ ఇంకా పోతరాజులు కూడా కనిపిస్తున్నారు. మరి అసలు శివసత్తులు ఎలా వచ్చినారు అసలుకి కొంచెం మాకు శివసత్తులు అని అంటే అమ్మా, శివసత్తులు కాదు వాళ్ళ పేరు, శివశక్తులు. సత్తులు అని రాను 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 మన తెలంగాణ ప్రాంతాల వారిగా అయ్యింది. కానీ శివశక్తులు కారణ జన్మలు. ఈ జోగిని వ్యవస్థలు, బోనాల వ్యవస్థ అనేది గత 40 ఏళ్ళ నుంచి మొదలైంది. అంతకు ముందుకు లేదు బోనాల వ్యవస్థ. బోనాల వ్యవస్థ చరిత్ర, ఇతిహాస పురాణాలలో ఏ విధముగా రాస్తుందనడానికి మొట్టమొదటి ప్రతీక గోళ్ళకొండ. ఆషాఢ మాసం జగదాంబికాదేవి బోనం. జగదాంబికాదేవి బోనం గోల్కొండలో ఎలా పుట్టింది అన్న విషయం చెప్తే, ఓ గొల్లవాడు వెళ్ళేసి గొర్రెల కాపరి చేస్తూ ఉన్న సమయంలో అక్కడ గొర్రెలు చావడం, ఆ గొర్రెలతో పాటు ఆయనకు కావాల్సిన వ్యాపారం దెబ్బతినడం, ఆయన బాధపడడం, ఇది చరిత్ర చెప్పింది మనకి. ఆయన గారు ఏం చేస్తారంటే, నా గొర్రెలను చనిపోతే నా వ్యాపారం ఎలా, నా బతికేలా అని చెప్పేసి బాధపడినప్పుడు అక్కడే ఉన్న ఒక రాయిని, ఇందులో నువ్వు దేవతమై ఉన్నావు, నువ్వు ఉన్నావని నిజమైతే నా గొర్రెలని అన్నింటినీ కాపాడుకోవాలి, అదే నా పరిస్థితులను కాపాడాలి అన్నప్పుడు అమ్మ కనికరించకపోవడం చేత అదే రాయికి తల కొట్టుకుంటాడు. ఆయన కొట్టుకొని ఆయన కూడా కాలం చేసేస్తాడు. ఆ కాలం చేసుడు చూసి, ఆ అమాయకత్వాన్ని చూసి అదే రాయిగా పుట్టిన స్వయంభు విగ్రహము ఇప్పుడున్న గోల్కొండలో. ఆయన తలబొల్ల కొట్టుకున్న రాయి అమ్మ అక్కడే పుట్టింది, స్వయంభు విగ్రహము అంటారు గోల్కొండది. అమ్మ వచ్చేప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఆయనని కాపాడి, అక్కడున్న గొర్రెలన్నీ కాపాడి, రాను 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 ఈ విషయం ఆ విషయం కాస్త కాకతీయుల సామ్రాజ్యం ఉండే అప్పట్లో. కాకతీయులకు తెలవడం చేత కాకతీయులు దాన్ని గొల్లకొండ అని పెట్టారు. అంటే గొల్లవాడు పాలించిన తరుణము ఆ విషయంతోనే, అంతకని గోల్కొండ కాదు దాని పేరు, గొల్లకొండ. గోల్కొండ అనేది ఇప్పుడు రాను అయింది. అలా వచ్చిన తర్వాత అమ్మ కుతుబ్ షాయిలే కానీ, మొఘల్ సామ్రాజ్యాలే కానీ ఇప్పుడు మాట్లాడితే ఈ కుతుబ్ షాయిల చరిత్రలో అమ్మవారి పాత్ర బలమైనది. రాజు అప్పట్లో ఉన్న మహనీయుడు ఏం చేస్తాడంటే, 4వ రాజు ఈ యుద్ధాలు చేస్తున్న సమయంలో యుద్ధం చేస్తూ ఆయన ఓడిపోతున్న రోజులు వస్తుంటాయి. ఆయనకి అంగబలం సరిపోదు. అంటే ఆయన దగ్గర ఉన్న ప్రమద గణాలే కానీ ఆయన శత్రువులపై చేసే దండయాత్రలకి బలం సరిపోకపోవడం చేత ఆయన గారు ఏం చేస్తారంటే, అమ్మ ఆ ఎర్రకోటపై దండయాత్రకి పోయే సమయానికి అమ్మని కోరుకుంటాడు. అమ్మ ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే, నువ్వు ఉన్నావని అందరు నమ్ముతున్నారు, ఇక్కడ అందరు వస్తున్నారు, నీకు పూజలు మంచు మర్యాద జరుగుతుంది కదా. ఆ అమ్మని వేడుకోవడం చేత అమ్మ ఆ రోజు రాత్రి కలలో కనబడుతుంది. ఆయన ఏమంటాడంటే, అమ్మ నేను రాజ్యం తిరిగి వస్తేనేమో నిన్ను విస్తరింపజేస్తా, చరిత్ర నిర్ణయాలు లేదు అన్న సమక్షంలో నా రాజ్యం నీ చేతిలోనే, నేను కాలం చేసేస్తే అక్కడే, భవిష్యత్తు లేదు నాకు అన్న మాట చెప్పినప్పుడు అమ్మ కలలో కనబడి, మీరు తిరిగి వెళ్ళి 6 మాసాల తర్వాత వస్తారు, అప్పటి వరకు రాజ్యాన్ని నేను చూస్తాను, నీవు విజయంతో రాబిడ్డ అని చెప్తే ఆయన నమ్మడు. కలలో కదా ఇదంతా. ఆయన గారు అన్నట్టుగా రాజ్యాన్ని వదిలిపెట్టి అంగరంగ వైభవంగా 13 యుద్ధాలు గెలుస్తాడట. 13 యుద్ధాలు గెలిచి వచ్చినప్పుడు అమ్మ ఆయన పడ్డ ఆనందం ఇంత అంత కాదు, వర్ణనాతీతం అంటారు. ఆయన వచ్చి అమ్మకి చాలా ఇష్టంగా మొక్కి, అమ్మ నేను నీకు పండగ చేస్తా, ఆ పండగ చరిత్ర ఇతిహాస పురాణాలలో రాసుకునే పండగ చేస్తా అని చెప్తే, అమ్మ నీ ఇష్టం బిడ్డ అన్నప్పుడు ఆయన రాజ్యాది రాజులను పిలిచాడంట. ఎక్కడెక్కడో రాజులు. గొల్లకొండ చుట్టూ ఒకప్పుడు వజ్రాల వ్యాపారం. అబ్బబ్బబ్బా, అది చూడడానికి ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, రాజులు, ఎంతెంత పెద్ద పెద్ద వ్యక్తులు, వీరులు వచ్చినప్పుడు ఆయన గారు బోనం మరి అమ్మకి సమర్పించాలి కదా. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన చేతిలో బోనం సమర్పించాలంటే ఆయన ముస్లిం కదా, మరి ముస్లిం బోనం ఎలా సమర్పిస్తాడు అని అమ్మ సందిగ్ధమైన తెలివిని ఎలా చేయాలని చూస్తే ఆయన గారు చేసిన మహా గొప్ప పని ఏం తెలుసా అమ్మ? ఆయన నెత్తి మీద బోనం పెట్టి దానికి సేర ఇట్లా పువ్వులు కట్టిండంట. చాలా మంది దాంట్లో ఇప్పుడు చూస్తాం తెలుసా, పువ్వులు కడతారు, ఇట్లా పువ్వులు కట్టాడంట. అలా పువ్వులు కట్టుకొని ఆయన అంగరంగ వైభవంగా వచ్చి అమ్మకి బోనం సమర్పించిన ఆ తరుణం, అమ్మ లోపట అందరూ ఏమనుకుంటారు, ఇదేమో ప్రత్యేకమైన బోనం ఉంది, కానీ లోపట ఎవరున్నారు, ప్రత్యేకమైన ఒక వ్యక్తి కారణం చేత కారకుడయ్యి ఆ కారణాన్ని గెలవడం చేత రుజువు కోసం తెచ్చాడు కదా. మీరు నమ్మండి అమ్మ, ఇప్పటికీ అలాంటి బోనం వస్తుంది అక్కడికి. ఈసారి మీరు రావండి, లైవ్ చూడొచ్చాడ, ఇప్పటికీ కూడా అదే బోనం వస్తుంది అక్కడికి. అట్లా సేరా పెట్టుకుని ఒక బోనం వస్తుందమ్మా. వెనక నిలబడుతుంది ఒక అర్ధనారీశ్వరి, పైకి పార్వతి మాత దిగింది అనుకోవాలి మీరు, ఆ రేంజ్ లో నిలబడుతుంది ఆయన గుర్రం మీద. అట్లా నిలబడే వచ్చే ఆ టాంగ, వాళ్ళు వచ్చిన ఆ తరుణము, పోతరాజుల వివరణ, పేర్లు నేను ఎత్తను, వాళ్ళు వచ్చినప్పుడు చూడముచ్చటగా అదే బోనము అదే విధంగా ఇట్లుంటది. అది
సేర. ఇట్లా సేర అన్న ఇటు బోనం అనుకో తల్లి, ఇట్లా వచ్చి 3 దీపాలు వస్తాయి. ఈడొకటి 2 3 దీపాలు ఉంటాయి. అది అట్లనే బోనం వస్తుంది. 3 అఖండ జ్యోతులు వెలుగుతుంటాయి అందులో. ఇంత జ్యోతి వెలుగుతుంటది ఆడ. ఆ బోనం చూడ్డానికి ఇంత ముచ్చటగా వస్తుంది తెలుసా అమ్మ. ఇప్పటికీ అక్కడ నుంచి రాను 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 ముందుకు వచ్చిన తరుణాలు మనకి తెలియకుండా మన చరిత్రలో భాగస్వాములమయ్యాం. అలా అమ్మ పెట్టిన ఆయన పెట్టిన ఆ బోనము అక్కడ వచ్చిన ఆ ప్రజల యొక్క ఆప్యాయత, ఆ పండగ వాతావరణం చూసి జగదాంబిక దేవి నాట్యం చేసిందంట గొల్లకొండలో. నాట్యం చేసి ఆ రోజు రాత్రి, బిడ్డ నీవు చేసిన ఈ అంగరంగ వైభవమైన ఈ పండగ నిజముగా నాకు బోనాల పండగ. ఇకపైన ఈ ఆషాఢ మాసములో మొట్టమొదటి బోనం పార్వతీ స్వరూపిణి అయిన నేను జగదాంబికాదేవి రూపంలో, అంటే గోల్కొండలో ఎల్లమ్మ తల్లి కూడా కొలువైంది, ఈ యొక్క బోనాన్ని నేనే స్వీకరిస్తాను. నా బోనం స్వీకరించిన తర్వాతనే అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రజల పండగ చేసుకుంటారు అన్న చరిత్ర ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. మనకు తెలియకుండానే డిఫాల్ట్ గా మనం చరిత్రలో ఉన్నాం. ఇప్పుడు చెప్పేవాళ్ళు కరువయ్యారు. అలా జరిగిన పండగ గొల్లకొండ, అలా జరుగుతున్నది గోల్కొండ. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాకమ్మా కొన్ని విషయాలు మారాయి, ఇది మారింది. కానీ నెల రోజుల్లో ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఎన్ని బోనాలు పోతాయమ్మా, లక్షల బోనాలు పోతాయి అడిగి. మరి ఎంత కారణ జన్మరాలైతే ఆ అమ్మ అందరితోని బోనం అందుకుంటుంది. మరి శివసత్తులు ఎక్కడి నుంచి వచ్చారు? శివసత్తులు వినన్న జోగినీల వ్యవస్థలు ఎక్కడికి వచ్చారు? ఇందులో ఎక్కడ కూడా వాళ్ళు రాలేరు. కేవలం అమ్మవారు బోనాల విషయం వివరణ మాట్లాడారు. మొదట బోనం ఎత్తింది ఎవరక్కడ? మగవాడు కదా. పాత్ర ఎవరిది? మగవాడిది బోనం. రాను 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 కూడా ఇప్పుడు ఆ రాజ్యరికాలు తప్పాయి, ఆ రాజ్యాల వివరాలు తప్పాయి. కాబట్టి విషయం గోళ్ళకొండల ప్రజలకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే అమ్మా, కుమ్మరివాడిది మొదటి బోనం ఎక్కుతుంది అక్కడ. ఎందుకు ఎక్కుతుంది? అసలు ఏమిటంటే అమ్మవారి అంశాన పిల్లలని ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి వాళ్ళే అంటే అర్థం. ఎందుకప్పుడు వాళ్ళ వంశంలో అమ్మవారికి సేవ చేయడానికి ఒకళ్ళు వదిలేవాళ్ళంట. తొలిచూరు బిడ్డ అన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళు పాటిస్తున్నారమ్మా. కొందరు మందులు ఉన్నారు. ఇక ఏమంటారు, ఈ నైతిక విలువలు, ఈ సాంఘికమైన అంశాలు పెరగడం చేత కొంచెం ఆధునికత తప్పిందే అనుకుంటా నేను. కానీ దైవత్వం మాత్రం తప్పలేదు మన దగ్గర. ప్రతి ఒక్కరు పూజిస్తాం. బండి మీద పెట్టడం కూడా నమ శివాయనో లేకపోతే ఏదో అల్లానో జీసస్ అనుకుంటాం. అంటే దేవుడు ఉన్నాడనే అర్థం. అంతేగాని గుడిలోనే పోయి సాష్టాంగ నమస్కారం కాదు. అలా ఉన్న పండుగల్లో వాళ్ళు మట్టి మనుషులు. నీవెందులో తినేదాని పాత్రల 50-100 సంవత్సరాల క్రితం మట్టి సన్నటి పాత్రలు, మట్టి పాత్రలే. పింగాణి పాత్రలు కూడా మట్టియే, గ్లాసులు మట్టియే, కుండలు మట్టియే, వండుకునే కుండలు మట్టియే, కూరలు చేసేది మట్టిలే. కాబట్టి అమ్మ వాళ్ళని చాలా 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 సున్నితమైన జీవితంలాగా పరిగణించింది. ఎందుకంటే మట్టినే అమ్ముకొని బతికిన బతుకులు కదమ్మా. మట్టిని అమ్ముకున్న బతుకులకి మరి అమ్మవారి కృప ఉండాలా వద్దా? కాబట్టి అమ్మవారి యొక్క మొదటి బోనం స్వీకరిస్తుంది. బిడ్డ, మీరు నిర్మలమైన, మీరు అంతటి ప్రశాంతమైన వాతావరణంలో పెట్టే ఆ భోజనం నాకు రావడం చేత వాళ్ళ వంశం మీద అమ్మ కృప బాగుంటది అనేది నిర్ణయం. మొదటి బోనం ఎక్కుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఒక వారం ముందు జోగ పట్టుకొని భిక్షకి వెళ్తారు ఊరూర. అంటే వాళ్ళ ఊర్లోనే, ఊరూర కాకుండా ఇంత పెద్ద గమేలం ఉంటుంది. కొంతమంది చీరలు పట్టుకుంటారు, కొంతమంది పంచలు పట్టుకొని డప్పులు కొట్టుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కొన్ని టమాటాలు, ఉల్లిగడ్డలు, కొన్ని బియ్యాలు, ఇంకొన్ని వేసేవాళ్ళు. కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు. కొందరు ఏం చేస్తారు, వడి బియ్యం మేము పోస్తాం స్వామి ఈసారి అనేవాళ్ళు, అన్నదానం మేము చేస్తాం అనేవాళ్ళు ఉండడం చేత అమ్మ చరిత్ర ఏం చేసిందంటే రాను 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 ఊర్లో ఉన్న ఫస్ట్ బోనం వాళ్ళది, కుమ్మరి వాళ్ళది ఎక్కితే కుమ్మరి వాళ్ళు వండే బోనంలా నీ ఇంటి బియ్యం కూడా ఉంటాయి ఆడ. అంటే ఇల్లు ఊరోళ్ళందరి బియ్యం ఎత్తుతాడు ఆయన. అంటే మీరు వెళ్ళక ముందుకే మీ ఊరు బోనం ఉన్నట్టాడ. అంటే ఊరు బోనం కదా అది. అంటే కుమ్మరి వాళ్ళ చేతుల ద్వారా ఊరు బోనం ఎక్కించుకుంటుంది ఆమె. తర్వాత వ్యక్తిగతమైన కోరికలు, వ్యక్తిగతమైన నీ ఆలోచన రీత్యా నువ్వు పోతావు. అమ్మ నాకు పిల్లలు కావాలి, చదువు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగాలు కావాలి, అది వేరే, నీ పర్సనల్ క్వశ్చనరీ వేరు. కానీ అమ్మ కూర్చుంది ఎవరి కోసం? గ్రామం కోసం, గ్రామ శ్రేయస్సు కోసం మొదట కుమ్మరి బోనం ఎక్కేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఇండివిజువాలిటీ వేరు. ఇందులో బోనాలలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి? కళ్ళు సాకలు మన దగ్గర లేకుండే ఒకప్పుడు. కేవలం వచ్చేసేసి బెల్లం శాఖలు ఉండే. తర్వాత కళ్ళు శాఖలు అయ్యాయి. నల్లపోషమ్మ తల్లి కంప్లీట్ గా అడవి మనిషి కాబట్టి అమ్మ అడవిలో ఉన్నాయి అన్ని స్వీకరించింది కాబట్టి అమ్మకు ఒక వివరణ అది. ఇప్పుడు గొల్లకొండ మొదటి బోనం యొక్క గోల్లకొండలో ఉన్న
చరిత్ర యొక్క గొల్లకొండలో ఉన్న బోన ప్రత్యేకతలు చెప్తున్నాం కదా. గొల్లకొండలమ్మ సుమారు ఒక 200-300 కుటుంబాలు ఉన్నారు. అన్నదానం సుమారు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నదానం. అక్కడ ఆ గుహలలోనే వండుతుంటారు, తింటూనే ఉంటారు. లక్షల మంది ఎన్నో రకాలు ఎందుకు వండుతున్నారు ఏంది అని ఒక రోజు ఆరా తీస్తే, మా తాత ముత్తాతల టైంలో ఎద్దుల బండుల మీద వచ్చేటోళ్ళం మేము వీడికి, మా తాత చెప్తుండే స్వామి అని. అంటే ఎంత ఆనందమైందంటే కళ్ళలో నీళ్ళు తిరిగినాయమ్మ నాకు. తాతలను చూసారా? చూడలేదు. తాతలు చేసిన పండుగలు మీరు ఉన్నారా? మీరు లేరు. పోనీ మీరు చిన్నగా ఉన్నారా అంటే మేము లేనేలేము, పుట్టలేము. మరి ఏడు నుంచి వచ్చింది అని అంటే అమ్మవారి యొక్క వైభవం, ఆ గొప్పతనం వాళ్ళని ఇంకా భోజనం వండేదాకా పెట్టుకుందంటే వాళ్ళ భక్తులని అప్పట్లో ఉన్న కారణ జన్మలను పుట్టించుకుంటుంది అనేది అర్థం కదా. ఇది గోల్కొండ బోనాలు చేయడానికి ఒక ప్రత్యేకత మీరు అన్నట్టుగా. రెండో విషయం, మన దగ్గర ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత. గోల్కొండ ప్రత్యేకమైన బోనాల విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లి యొక్క వైభవం మాట్లాడితే చరిత్ర మన యొక్క రోమాలు లేవాలి. అది మన చరిత్ర. ఇప్పుడు చూస్తున్న చరిత్ర కాదు, ఎల్లమ్మ తల్లి బోనాల చరిత్ర. నా తల్లి ఎల్లమ్మ తల్లి, నా తల్లి నల్లపోచమ్మ తల్లి అని అనేవాళ్ళు ఈ రోజులు తక్కువయ్యారు. ఏమంటారు తెలుసా అమ్మ? మా తల్లి అంటారు. అసలు నేనేమంటా అంటే ఆమె నా తల్లి అనాలి. ఎందుకు అనాలి నా తల్లి అని అనేది చరిత్ర చెప్తాం. కొంచెం వివరంగా వెళ్దాం మనం బోనాల ప్రత్యేకతలు. జగన్మాత అంశంలో పుట్టిన శక్తి రేణుక. రేణుకాదేవి శక్తిపీఠం కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో మన దగ్గర ఉందమ్మ. అమ్మ జమదాగ్ని భార్య, పవిత్రమైన మనిషి. అమ్మకి ఎంత శక్తి ఉందంటే ఇసుకతో కుండ తయారు చేసుకొని మట్టి కుండని నీళ్లు తెచ్చేది. పవిత్రమైన మనిషి. అలా ఉన్న నా తల్లి ఒకరోజు కొందరు పర్యాటకులు వచ్చిన తరుణమో, వేరే వాళ్ళు వచ్చిన తరుణమో, వాళ్ళు కొంచెం అశ్లీలంగా ఉండడమో లేకపోతే అశ్రద్ధగా ఉండడమో, అమ్మ ఆ కుండ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారని అలా చూడడం జరిగింది. ఆ ధ్యాస తప్పడం, కుండ పగిలిపోవడం రెండు జరిగాయి. అంటే పవిత్రత లోపించింది అని అంటారు. కుండ ఎంత చేసినా కాదంట. ఇంకా అమ్మ మైండ్ డైవర్ట్ అయిపోయింది కదా. కాకపోవడం చేత సంధ్యా సమయం దాటగానే ఇంటికి చేతిలో కడవ లేకుండా ఇంటికి రావడం జమదాగ్ని చూస్తాడు. ఎక్కడుంది రేణుక? మీరు తెచ్చిన నీళ్లు మేము అభిషేకానికో లేకపోతే పూజకో పురస్కారాలకో మీరు పవిత్రమైన తెస్తారని ఎదురు చూస్తున్నామంటే ఆవిడ సమాధానం చెప్పకపోవడం చేత తండ్రి ఆయన మహా తపస్వి జమదాగ్ని తపస్సులో చూస్తాడు ఏం జరిగిందో. చాలా కోప్పడతాడు. నేనున్నానన్న సంగతి మరిచి ఇంత పెద్ద శక్తియుక్తుల యొక్క సంధ్యా సమయాన్ని మరిచి నీవు ధ్యాసని మలిచావా? అంటే నేనంటే ధ్యాస లేదు నీకు, నా మీద నీకు ఆలోచన లేదా? పవిత్రంగా చేసే ఆ నీళ్ళ కడవ అపవిత్రం చేసావా? నీ అపవిత్రమైన ఆలోచనలు నేను భరించలేను అని తండ్రి చాలా 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 ఉగ్రమైన కోపం ఎత్తి, అపవిత్రమైన నిన్నైతే నేను ముట్టుకోలేను, నేను తగలలేను అని చెప్పేసి 5 కొడుకులు ఉంటారు జమదాగ్నికి, రేణుకామాతకి. మొదటి వాడిని పిలిచి నీ తల్లి తల తీసుకురా అని అంటాడు. అమ్మో నేను తల్లి తల తీసుకురాలేను అని అనగానే ఆయన అనుడే ఆయన తల తీసేస్తాడు. నా మాటకి ఎదురు తిరుగుతావా అని. అలా 4 తలలు తీసేస్తాడమ్మ. 5వ వాడు పరశురాముడు. ఆయన వస్తాడు ఇంకా గొడ్డలు పట్టుకొని, నానా అని అనగానే వెళ్ళి రేణుకామాత తల తీసుకురా పోనీ తల్లిదే అని అనగానే చూస్తాడు. 4 తలలు కింద పడతాయి. ఈయననేమో ఆవేశాలు ఉన్నాడు, అమ్మనేమో కోపంగా ఉంది. ఏం అర్థమైతే లేదు. భయంగా అమ్మ తిరుగుతుంది. అంటే ఇదేడో జరిగింది, నేను వద్దంటానా నా తల లేస్తుంది, ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పేసి గొడ్డలు పట్టుకొని అమ్మని కురుకుతాడు. ఇలాగా ఒకటే పరిగెత్తారు. అమ్మ వద్దు నాన్న, వద్దు నాయన, తండ్రి ఆవేశంలో ఉన్నాడు అది అన్నా కూడా నా తండ్రి మాట నాకు ముఖ్యమైనది. అలా పరిగెత్తుతూ పోయి ఒక కొండ ప్రాంతంలో అమ్మ చేరుతుంది. ఆ కొండ ప్రాంతం లోపలి గుహలకు పోగానే గుహ బయట ఒక వ్యక్తి ఇలా కేశాలని తీర్చుకుంటుంటది, గంగా స్నానాలు ఆచరించి చెరువు స్నానాలు. ఈవిడే ఈడికి వచ్చిందని చెప్పేసి ఒక్కసారికి వేటేసేస్తాడు ఆమె మీద. తల అక్కడ ఎగిరి పడుతుందమ్మ. పడగానే నాయన పరశురామ అని అమ్మూరికి వస్తుంది బయటికి. నువ్వు ఇక్కడ ఉన్నావా అని మళ్ళీ తలేస్తాడు. తలేసిన 2 తలలు తీసేయగానే ఇదేంది 2 తలలు పడిపోయాయి. ఇటు చూడ్డం వేరే ఉన్నారే. జమదాగ్ని ఊరికొస్తాడు అక్కడి నుంచి పరిగెత్తి. అదేమిటి పెద్ద పొరపాటు జరిగింది, ఏం చేయాలి అనగానే తండ్రి రాకముందుకు మరి పొరపాటు సరిదిద్దాలని హడావిడిలో ఎల్లమ్మ తల్లి అన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆవిడ ఎల్లమ్మ ఆ కేశాలను చేసుకుంటారు. ఆ ఊరి గ్రామాల్లో ఉండే వ్యక్తి ఆవిడ శివుడి అంశాన పుట్టి ఉంటది, అంటే ఒక భక్తురాలై. అప్పుడు
ఆ తల తీసి వచ్చేసి రేణుకామాతదేమో ఎల్లమ్మకి పెడతాడు, ఎల్లమ్మ తల తీసుకెళ్లి రేణుకామాతకు పెట్టేస్తాడు పరశురాముడు. తండ్రి వచ్చి ఇలా ఇలా చూసి అర్థం కాదు, ఇది ఎక్కడ వివరణరా బాబు, ఇదేం చేయాలో అర్థం కాదని చెప్పేవరకు మహాముక్కంటి పిలిపినబడుతుంది. జరగరాని మహాఘోరానికి పాల్పడినందుకు మీరు అనుభవిస్తురు కాక అని చెప్పి మాట అన్న తర్వాత తండ్రి ఇచ్చిన మాట, ఏ శిరస్సునైతే మీరు మార్చారో ఆ శిరస్సు కలియుగములో ఎల్లమ్మ తల్లి అయి ఇంటింటా ఇలవెలుపులయ్యి బోనాలు వనబోనాలన్నీ వారములో 4 రోజులు కలియుగం అంతమయ్యేంత వరకు ఆవిడ బోనాలు అందుకుంటుంది అంటున్న ఆ తరుణం వినబడుతుంది. అంటే బోనాలు అన్నాడు తండ్రి, ప్రత్యేకత అందుకుంటుంది అని అంటాడు. చరిత్ర ఏంటంటే తండ్రి మాట, కలియుగం అంతరార్థం అంతమయ్యేంత వరకు నీకు ప్రత్యేకత ఉంటుంది, నీకు ఇక్కడ అవమానం జరిగింది అన్న మాట అన్నాక జమదాగ్ని ఏం చేస్తాడు, నీ తల మారినా నిన్ను అది చేయను ఇది చేయను అన్న కొన్ని మాటలు అంటాడు. అప్పుడు తండ్రి ఏం మాటిస్తాడంటే, వరం నీ ఒళ్ళంతా జలధరించేలాగా నీకు, చెదలు పారేలాగా నీకు, ఒళ్ళంతా ఏమంటారు ఇప్పుడు అమ్మవారు అవుతుంది చూడండి, చికెన్ పాక్స్ అంటారు కదా, ఆ విధముగా మహమ్మారి ప్రబలుతుంది నీ శరీరం అంతా. నీ శరీరాన్ని నువ్వు చూసి అసహించుకొని, నీ శరీరాన్ని చూసి వేరే వాళ్ళు అసహించుకుంటారు నిన్ను అని అన్నప్పుడు, ఏ దేహం అయితే ఉంటుందో అమ్మ అలాగా ఆ దేహం ఏమవుతుందంటే ఒకసారిగా చిన్న వినం అయిపోతుంది. అది ఆ శాపానికి. అసలైన శరీరం ఎవరుతున్నది, ఎల్లమ్మ తల్లి ఎత్తుకున్న దేహం వేరుంటది, రేణుకామాత దేహం వేరుంటది కదా. ఇప్పుడు రేణుకామాత మొహం ఎక్కడుంటది, ఎల్లమ్మ తల్లి శరీరం మీద ఉంటది. అప్పుడు ఆ శరీరానికి శాపం తగిలిపోతుంది. ఎల్లమ్మ తల్లి యొక్క దేహానికి రేణుకామాత శాపం మొహం ఉండడం చేత అమ్మ ఇంకా నన్ను కూడా ఇబ్బంది పెడతాడు, నా పెనిమిటి అంటే నా యొక్క నాదుడి ముందు అవమాన పాలైనా అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. పరిగెత్తి 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 ఒక దగ్గర ఇట్లా కొంచెం ఎత్తు నుంచి వచ్చేసి కింద పడిపోతుంది. కింద పడిపోయిన ఆ ప్రాంతం ఇలా లోపలికి మునిగిపోతుంది. ఇంకా మునిగిపోయేసేసి అంటే అది ఒక నీళ్ళ ప్రాంతం లాంటి దాంట్లో మునిగిపోతుంది అమ్మ. ఇక్కడేమో ఈవిడ శరీరం శాపం అనుభవిస్తుంది, ఈవిడేమో అక్కడ మునిగిపోతుంది. కథ సుఖాంతం అక్కడ వరకు అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ అసలైన చరిత్ర మొదలవుతుంది మన తెలంగాణది. మహర్షివర్యులందరూ అమ్మ ఈ విధముగా ఉండడం చూసి, శరీరాన్నంతా అసహ్యంగా ఉండడం చూసి అమ్మ ఏం చేస్తుందంటే పాము రూపాన్ని దయిస్తుంది, శరీరం దాచుకుంటుంది పాముగా. పాములాగా అడవిలో ఉంటే నన్ను ఆడపిల్లని కాబట్టి నన్ను ఇబ్బంది పెడతారు చూసేవాళ్ళే, కానీ ఇంకేమన్నా లోకం బాగలేదు, దేవాది దేవతలు కూడా రాక్షసుల చేతిలో తప్పలేవు తిప్పలు. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ పాము రూపాన అయితే నన్ను ఎవరు ఇబ్బంది చేయరు అని పాము రూపం ఎత్తుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన ఒక ఋషులు ఈ పాము ప్రత్యేకంగా ఉన్నది ఏమిటి అని చూసి అమ్మని తీసి ఆ యొక్క పాపం శాపం అన్ని కనిపెట్టి పాప విముక్తురాలు చేస్తారు ఆవిడని. చరిత్ర చాలా వివరంగా వినాలి మీరు. ఆ విధంగా అయిన తర్వాత ఎక్కడైతే ఈ రేణుకామాత వచ్చి పడుతుందో అమ్మ, పడ్డ మహాప్రాంతం బల్కంపేటలో ఉన్న బాయి, ఆ బాయిలో పడుతుంది వచ్చి ఆవిడ పడ్డ ప్రాంతమే బాయి. ఆ చరిత్ర జరిగింది ఎక్కడ, మన దగ్గర జరిగింది చరిత్ర. అది ఈ బల్కంపేటలో జరిగింది ఆ చరిత్ర. రేణుక జమదాగ్నిల గొడవ జరిగింది అక్కడ, పరశురాముడి వధ జరిగింది అక్కడ, అమ్మ విషయ వివరణ జరిగింది ఆ ప్రాంతం, అంటే నియర్ బై ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆ బాయిలో 1300 శతాబ్దంలో అమ్మ పడ్డది అని శాసనాల్లో రేణుకామాత చరిత్ర మీద రాయబడింది. ఎల్లమ్మ చరిత్ర కాదు. ఎల్లమ్మ చరిత్ర పుట్టింది 700 సంవత్సరాల క్రితమే. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి వచ్చింది ఈ బాయిలో నుంచి బయటికి 700 సంవత్సరాల క్రితం. అంతకు ముందుకు చరిత్ర రేణుకామాతది. అలా అమ్మ ఒక వ్యవసాయం చేస్తున్న ఒక కారణ జన్ముడు వ్యవసాయానికి అది నీళ్లు తవ్వుతూ ఉంటే ఆ ఊటలాగా వస్తా ఉన్నదంట అక్కడ. ఊట 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 ఇదేంది ఊట అని చెప్పి తీసినప్పుడు అమ్మ ఇలా ఇలా పడిపోయి ఉంటది కదమ్మా. అమ్మ అలా తల లోపలికి పెట్టి పడిపోయి ఉన్న దగ్గర శిల్పం అయి ఉంటదంట లోపల. ఆయన గారు ఏం చేశారు, ఇలా రాయిని తింపాడట. తింపే వరకు ఇప్పుడున్న మొహం ఎలా ఉందో అలానే మొహం ఉందట, సైడ్ సేమ్ మొహం. ఇది ఎక్కడి మొహము, ఇంత అసలు వర్ణనాయుతంగా ఉంది అని ఇంకా ఆయన లగెత్తు ఒకటే పరిగెత్తుడు ఊర్లకి. అదే ఇలా జరిగింది అక్కడ. నీళ్లు తవ్వుతున్నా కొద్ది వస్తున్నాయి, పోతున్నా కొద్ది వస్తున్నాయి, కానీ అమ్మవారు తేలుతుందాడ. అదేదో విగ్రహం తేలడం ఏమిటి అని చెప్పినప్పుడు పండితులు పురోహితులు గౌరవంగా ఉన్న అప్పట్లో శాసన గ్రంథాలు చదివిన వాళ్ళందరూ వచ్చి అమ్మ స్థలాన్ని పరీక్షింపి ఆ వివరణ చేసి 11 రోజులు మహాయాగాలను చేస్తే అప్పుడు విషయ వివరణ అందించిందంట ఈవిడ రేణుకామాత. జమదాగ్నిల చేతుల, పరశురాముడి చేతుల కొన్ని విషయ వివరణల అవమానాల చరిత్రలు కావడం చేత, ఇక్కడికి రావడం చేత, ఓ కారణం చేత ఈవిడ పుట్టింది. కాబట్టి ఈవిడ ఇక్కడ ఉండడం చేత, ఈవిడ జరిగిన ఈ చరిత్రలో ఎల్లమ్మ అన్న పేరుతో ఉన్న ఒక స్త్రీకి అవమానం జరగడం చేత
ఈవిడ ఇకపై రేణుక ఎల్లమ్మ తల్లిగా ఇక్కడ పూజలు అందుకోవలేను అని చెప్పి వాళ్ళు పురాణాలు గాథాలన్నీ చదివి చెప్తే అక్కడి నుంచి పూజలు పురస్కారాలు అన్నీ మొదలైపోయిన తర్వాత అక్కడ ఒక మహనీయుడికి అమ్మ చెప్పిందంట, అందులో ఉన్న నీళ్లు శరీర బాధలతో వస్తున్న వాళ్ళకి ఇస్తే గజ్జి తామర ఇంకేదైనా విషయాలు ఉంటే పోతాయి అని చెప్పిన చరిత్ర ఉంది అక్కడ. ఇప్పటికి డబ్బాల్లో కొంత తెచ్చుకుంటారు, ఇప్పుడు బహుశా ఇస్తలేరు అనుకుంటాను. అలా ఇచ్చిన ఆ తరుణం ఆ అమ్మకే సొంతం. అలా మహమ్మారిని కూడా కాపాడగలిగిన చరిత్ర రేణుక ఎల్లమ్మలు కలిసి ఈ రోజు మనం కళ్యాణం ఎందుకు చేసుకోవాలంటే అమ్మ ఆ రోజు బయటపడినప్పుడు, ఆ రోజు వివరణ జరిగినప్పుడు అమ్మ ఏం కోల్పోయింది? అక్కడ పెనిమిటిని కోల్పోయింది, తల కోల్పోయింది, విలువలు కోల్పోయింది, శాస్త్ర ఇతిహాస గ్రంథాలలో గౌరవాన్ని కోల్పోవడం చేత మహాముక్కంటి పిలుపు మళ్ళీ వినబడుతుంది. శాస్త్రానికి విరుద్ధముగా అప్పట్లో జరిగిన ఈ వీర మరణాలు, అంటే వీర మరణాలను కూడా కాదు, అది ఒక గాథ, చరిత్ర గాథలు, అంటే పురాణాలలో రాసున్న గాథలకి చరిత్రని మళ్ళీ రాసే సమయం వచ్చింది. ఇక పైన అప్పట్లో జరిగిన రేణుగా జమదాగ్నిల పెళ్లి గడియలే ఈవిడకి చేయాలి అని చెప్పినప్పుడు ఆ రోజు వాళ్ళకి శాస్త్రంలో ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కాబట్టి అదే పెళ్లి రోజు మనం ఇక్కడ మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మంగళవారం మనకి పెళ్లి ఉంది కదా, ఆషాఢం అయినాక 2వ వారం మన దగ్గర పెళ్లి. ఆ రోజుల్లో చేసే పెళ్లి ఎల్లమ్మ తల్లి విలువ కోల్పోయడం చేత, మళ్ళీ ఎల్లమ్మ తల్లి పుట్టడం చేత, ఈ బాయిలో పుట్టింది ఎల్లమ్మ, శివుడికి పుట్టింది ఎల్లమ్మ అని ఎందుకంటారంటే ఎల్లమ్మ తల్లి పుట్టుక శివుడి యొక్క ఎడమ చేతు ఇట్లా పోతూ ఉంటే ఆ శిల్పానికి తగిలితే అమ్మ పుడుతుందంట. అంటే శివుడి యొక్క అంశాన పుట్టింది బిడ్డ అంటారు కదా, ఎల్లమ్మ తల్లి పుట్టింది అంటారు. అంటే ఆ శిల్పానికి కూడా రూపం వచ్చిన తరుణం. అమ్మ నా జీవితంలో నేను ఎన్నో అవమానాలు పడి ఈ బాయిలోకి చేరిన, కానీ నేను ఎప్పటికీ ఈ బాయిలో నుంచి రాలేను అని చెప్పేసి కూడా భక్తులకు చెప్పిందంట. ఎవరైనా పూజలు పురస్కారాలు అందాలంటే నా దగ్గరే. ఇప్పుడు ఈ బాయి మీరు చూస్తున్నది, మనం చూస్తుంది చాలా చిన్నదమ్మా. ఒకప్పుడు లోపటికి ఎన్నో అడుగులు పోయేటుండేనట. ఇప్పుడు రాను మన వాళ్ళు కొన్ని వెసులుబాట్లు చేసుకొచ్చామనుకోండి, హెవీగా మోడరేట్ వచ్చింది కాబట్టి మనకు అమ్మ అంత లైవ్గా దర్శనం ఇస్తుంది. కానీ అమ్మని జరిపిన మునగాడు లేడు అక్కడ ఇంతవరకు. చాలా మంది చాలా చేశారంట, విగ్రహం తీసేసేయాలి, లోపట ఏమున్నాయి బయట ఏమున్నాయి అన్ని కథలు చాలా పడతారు కదా, ఎన్ని పడినా కూడా అమ్మని ఎవరు జరపలేకపోయారు. అలా చేస్తున్న పండగ మన బల్కంపేటలో జరిగిందంటే ఎంతమంది గౌరవం అమ్మ, ఎంతమందికి ఈ రోజులు హైదరాబాద్ లో తెలుసు చెప్పా చరిత్ర? మన చరిత్ర మన హైదరాబాద్ లో తెలుసా? ఎల్లమ్మ తల్లి పండగ ఏడా, గోల్కొండ చరిత్ర ఏడా, మన దగ్గర 2 చరిత్రలు ఉన్నాయి. అలా అమ్మ అందరి ఇంటల్లో వచ్చి వడి బియ్యమే నింపి, వడి ద్వారా నింపుకున్న పూజలు పురస్కారాలు కళ్యాణాన్ని అందుకొని అందరి ఇంట్లో ఎల్లమ్మ తల్లి అంటే ఎందుకు అందరికి ఇష్టం తెలుసా అమ్మ? ఆవిడ తీవ్ర బాధలు పడ్డది కదా, అవమానాలు పడ్డది కదా, శరీరం అంతా పడ్డది కదా. అందుకు మన భక్తులందరికీ ఎల్లమ్మ చరిత్ర చాలా ఇష్టం. వాళ్ళ కష్టాలు కూడా అంత ఉన్నాయని అమ్మని బాగా అలా పెంచుకొని అమ్మని బాగా చూసుకొని ఏడుస్తారు. ఎల్లమ్మ చరిత్రలు విన్నామంటే అమ్మ ఇంకా 2-3 రోజులు ఏడిపి ఉంటుంది. అంత భయానకమైన చరిత్రలు. నేను ఇవన్నీ ముఖ్యమైన అంశాలు చెప్తూ ఉన్నా, కొంచెం వివరంగా చాలా మంది చెప్పేటి ఒగ్గు కథల వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన మన చరిత్ర మన హైదరాబాద్ లో మన బల్కంపేటలో ఉంది. ఎంత గొప్ప! అందరు అన్నదానాలు చేస్తారు పుణ్యం కొద్దీ. ఎందుకు చేస్తున్నారంటే మా అంశంలో ఉంది, మా వంశంలో ఉంది అంటారు. ఇక్కడ అసలైన విషయం మొదలవుతుంది. మీరన్న శివశక్తులది కేవలం అక్కడ శివశక్తులే బోనం ఎందుకెత్తాలి, అక్కడే ఎత్తుతారు శివశక్తులు. శివశక్తుల్లో చాలా మంది అర్ధనారీశ్వరులు ఎత్తుతారు. ఎందుకు ఎత్తుతారంటే అమ్మ, బోనం ఎత్తే సమయానికి బాల్యంతల శరీరం సహకరించదు, ఆడపిల్లల శరీర సౌష్ఠవం సహకరించదు. బోనం కేవలం చిన్న బోనం అయితేనేమో వివరణలు వేరు. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7 అంతస్తుల వరకు బోనాలు ఎత్తుతున్న తరుణాలు చూస్తున్నాం. అలా ఉండడం చేత ఏమైందంటే అమ్మా, శారీరకమైన సౌష్ఠవం కలిగిన వాళ్ళు అర్ధనారీశ్వరులే. శరీరం ఏమో పురుషుడిది, తత్వం ఏమో స్త్రీది. కాబట్టి అర్ధనారీశ్వరి తత్వం ద్వారా వచ్చిన బోనం ఆ అమ్మకి ఎత్తితే జరగబోయే పుణ్యం చాలా బలమైంది. అలా శారీరకమైన ఆరోగ్య పరిస్థితులు ఎత్తేనే బోనాలు ఎత్తుతున్నారు. ఒకప్పుడు మామూలుగా ఆడపిల్లలు ఎత్తినా ఏమొచ్చినా కానీ బోనం ఎత్తేది ఎవరంటమ్మా? ఆడపిల్లలు ఎత్తాలి ఇంటికి. ఇప్పుడు చెల్లెళ్ళు అక్కలు ఉంటే వాళ్ళు వచ్చి ఎత్తాలి యాక్చువల్లీ. ఎందుకంటే అప్పట్లో ఇంటికి తండ్రి పిలుచుకున్నాడు అనేది గుర్తు చేసుకోవాలి. అలా వచ్చిన బోనాలు బల్కంపేట ఎల్లమ్మల ప్రత్యేకం ఎందుకున్నది అంటే, ఎల్లమ్మ తల్లి తండ్రి వరం ఇచ్చాడు కదా, ఫలానా యుగములో ఫలానా విధముగా ఫలానా విధంగా నీకు విలువలు గౌరవాలు 4 వారాలలో వారంలో 4 వారాలు ఏకైక దేవతవి నువ్వు బోనాలు ఎందుకుంటావు అని అన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అసలు బోనాల పండుగ ఎవరి కోసం పుట్టింది? చరిత్రలో ఎవరున్నారు? నల్లపోచమ్మ తల్లి చరిత్ర ఉంది కాబట్టి అక్కడ నల్లపోచమ్మ తల్లి క్షేత్ర పాలకురాలు ఆడుందిగా గుడి. నల్లపోచమ్మ తల్లికే బోనం ఎక్కుతుంది. ఎల్లమ్మ తల్లికి మీరు ఇచ్చే గౌరవాలు దక్కుతాయి. బోనం మాత్రం అమ్మకి ఇట్లా చూయించి
ఆ బోనం తీసుకొచ్చి నల్లపోచమ్మ దగ్గర సమర్పిస్తారు. ఇప్పటికి ఉంది కదా. అమ్మ ఏం చెప్తాదంటే, నా జీవితంలో ఎన్నో జరిగాయి, ఎన్నో నేను కోల్పోయాను, ఎన్నెన్నో వివరణలు కోల్పోయాను. నా భక్తులు తెచ్చే ఆ విలువైన ముడుపులన్నీ మీరు, నల్లపోచమ్మ తల్లి అంటే చరిత్రలో పండగ పుట్టకడానికి గల కారణాలైన మీరు ఆ బోనము భక్తుల యొక్క వివరణలను స్వీకరిస్తే నా ఆశీర్వాదము, నా తోడుగా పుట్టిన అక్కవైన నీకు నీ ఆశీర్వాదం వాళ్ళందరికీ ఉండాలి. కాబట్టి నాకు వచ్చిన ప్రతి ముడుపు నీ దగ్గరికి చేరుతుంది. నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రేమలు, ఆశీర్వాద బలాలు వాళ్ళందరికీ చెల్లాలి కానంటే యాట కూడా అక్కడే కొడుతుంది. ఎల్లమ్మ తల్లి స్వీకరించదు యాట. ఇప్పుడు మాట్లాడండి, బోనంలో అమ్మకి కోసే ఏట ఎవరికి చేరుతుంది? నల్లపోచమ్మకి. మన వాళ్ళు కోస్తున్నది ఎల్లమ్మకి. అంశ తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే ఆ విధంగా అమ్మ తల్లి, అమ్మ కూడా స్వీకరిస్తుంది. కానీ అంతరార్థం ఇంకా వివరంగా ఉన్నది. ఈ విధంగా ఎంత గౌరవమైనది మన బాల్కంపేట, ఎంత మంచిగా అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే, మా కోరిక ఒక్కసారి అమ్మకి కట్టిన ఆ కట్లన్నీ పలకడ, అమ్మని ఇలా 4 భారీ గేట్స్ పెట్టి పెళ్లి చేస్తారు. నాకు అలా పెళ్లి చేయడం బాధ. ఆడపిల్లలమ్మ బోనాలు, వనభోజనాలు, అమ్మకి 5, 10 రకాల పండ్లు, పలహారాలు, వంటలు, తీపి వంటలు, ఆ వంటలు, ఈ వంటలు, పిండి వంటలు పట్టుకొని వచ్చి నరక యాతన పడుతుర్రమ్మాట. లైన్లలో నిలబడలేక ఎనుకోడు తాగుబోతోడు ఉంటాడు, ముంగటోడు తాగుబోతాడు, ఒకడు బొయ్యని అరుస్తాడు, ఒకడు కొయ్యని అరుస్తుంటాడు, ఇజిల్లు కొడతాడు. అంత ఎవడికి వారు అలా చేయడం చేత ఈ బోనాల ప్రత్యేకత అనేది లోపించేసి ఆ ఆర్భాటము, ఆ హంగు, ఆ శబ్దాల చేత అమ్మ పెళ్లి ఎంతటి డిస్టర్బెన్స్ లో అవుతుందంటే గత 3-4 సంవత్సరాలు గమనిస్తే అమ్మని అలా కట్టి పెళ్లి చేయడం ఎందుకు? అమ్మకు కావాల్సిందేంది? అంగరంగ వైభవముగా నా భక్తులందరూ చూడవలేను. అదే కదా అమ్మ కోరిక. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు నీ పెళ్లి కావాలన్నా, నీ బిడ్డ పెళ్లి చేయాలన్నా నువ్వు అలానే చేస్తావుగా. శివుడు ఏం చేస్తాడు? లోకాలందరినీ పిలిచాడుగా. అలా మనం ఏం చేయాలంటే అమ్మ, ఈసారి ప్రభుత్వం నుంచి నేను కోరుకునేది, అన్ని ఏరియాలలో పెద్ద మానిటర్స్ పెట్టేసేయాలి, టీవీలు. అందరు అక్కడే కూర్చొని చూస్తారుగా. అమ్మకి వేసి ఆ అక్షంతలు చూడాలని అందరి కోరిక. విఐపీలో వచ్చారంటారు, కెమెరాలే పెట్టారని ఎందరో ఏడుపులు. అలా ఏడుపులతో అమ్మ బోనం పండుగ జరుగుతుందా? అలా చేయకూడదు అనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలా చేస్తున్న బోనాల పండుగ మన తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలలో బల్కంపేట బోనాలలో ప్రత్యేకత ఇంత దాగుంది. మన చరిత్రలో ఇంత వివరణ ఉన్నదనేది తెలుసుకొని పోతే చేసే పండగ ఇప్పుడు బాయిని ప్రత్యేకంగా చూస్తాం మనం. ఓహో, అమ్మ అలా వచ్చిందా, అమ్మో జమదాగ్ని నుంచి వచ్చిందా, అమ్మో పరశురాముడి నుంచి వచ్చారా, ఎల్లమ్మ తల్లి అంటిదా, రేణుకమ్మ తంటిదా. అమ్మకి తెల్ల వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం తెలుసా? ఆ భక్తుడు మొదట పెట్టిన బోనం అంటే అదే అంట. అప్పుడు ఇదంతా ఒకప్పుడు వంకాయ చేయంలంట. ఒకప్పుడు చరిత్ర వంకాయలతో పండ్లు పలహారతలు ఉన్న మొట్టమొదటి భోజనము ఆ కారణ జన్ముడు పెట్టినది అదేనంట. కాబట్టి అమ్మకి ఇప్పటికీ కూడా తెల్ల వంకాయలతో వండుకబెట్టలు ఉన్నారు. అడగరు, నమ్మండి. మీకు బహుశా తెలియకపోయి ఉండొచ్చు. చాలా మంది తెల్ల వంకాయతో వండుకపోతారు అమ్మకి. తెల్ల వంకాయల భోజనం ఇష్టం అంట ఎల్లమ్మకి అని ఇప్పటికంటారు. కొందరు గజ్జి తామరాలు వచ్చేసో శరీరంలో కొన్ని అవి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మకి ఇది ఒకటే పట్టుకుపోతారు. కానీ మా దగ్గర ఏం లేదు, అమ్మకి ఇదే ఇష్టం కదా. తీసుకుపోయిన వాళ్ళు ఒక నీళ్ళు స్నానాలు చేసుకో, స్నానాలు చేసేది ఉండేది ఒకప్పుడు. ఆడ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా ఏమేం చేశారో అసలు ఆ గుడిలోకి పోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఏం పోవాలి, ఎక్కడ ఎవడు రావాలి, ఎక్కడ ఏంది అసలు ప్రత్యేకత. నాకు తెలిసి ఆ స్థలం చాలా పెద్ద స్థలం కావాల్సింది యాక్చువల్లీ, కానీ అంత రెస్ట్రిక్టెడ్ గా ఉండిపోయింది. ఎంతైనా కానీ పుణ్యమే కాబట్టి ఇది బోనాలలో రెండో తరుణం.